అందరికీ నమస్కారం. ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నటువంటి కాన్సెప్ట్ దేని గురించి అంటే సైనిక్ స్కూల్ది ఎగ్జామ్ సిటీ సెంటర్ అనేటటువంటిది రావడం జరిగింది. సో ఇప్పుడు మనం సిటీ సెంటర్ ఎలా తెలుసుకోవాలి అన్న దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను చూడండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏంటంటే క్రోమ్ పేజ్కి ఎంటర్ అవ్వాలి. సో క్రోమ్ పేజ్లో సర్చ్ బాక్స్లోని చూడండి సైనిక్ స్కూల్ అని మీరు ఎంటర్ చేసినప్పుడు ఫస్ట్ వెబ్సైట్ ఏదైతే ఉందో ఆ వెబ్సైట్ పైన క్లిక్ చేయండి. ఓకేనా. సో ఫస్ట్ వెబ్సైట్ ఏదైతే ఉందో అనేది క్లిక్ చేస్తే మనకి ఇలా డిస్ప్లే అవుతుంది. సో అక్కడ చూడండి ఫస్ట్ వెబ్సైట్ ఇక్కడ వచ్చింది కదా, ఆల్ ఇండియా సైనిక్ స్కూల్ ఎంట్రన్స్ ఎగ్జామ్ అని వచ్చింది కదా, దానిపైన క్లిక్ చేయండి. ఓకేనా. సో ఇలా క్లిక్ చేసిన తర్వాత మనకి ఇలా డిస్ప్లే అవుతుంది. లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో అది మనకి ఇక్కడ బ్లూ కలర్ లైన్లో కనిపిస్తుంది చూడండి. సో మనకి లేటెస్ట్ ఏంటంటే అడ్వాన్స్ సిటీ ఇన్ఫర్మేషన్ ఉంది కదా, సో మనం దాని మీద క్లిక్ చేద్దాము. సో ఇలా క్లిక్ చేసిన తర్వాత మనకేమొచ్చి అడ్వాన్స్ సిటీ ఇన్ఫర్మేషన్ ఫర్ అని వచ్చింది కదా, ఇక్కడ దీనిపైన క్లిక్ చేస్తే మనకి ఈ విధంగా డిస్ప్లే అవుతుంది అనమాట. ఓకేనా. సో ఇక్కడ మనం ఏం చేయాలంటే అప్లికేషన్ నెంబరు, పాస్వర్డ్ అండ్ ఈ యొక్క సెక్యూరిటీ ఈ ఏదైతే ఉందో క్యాప్చర్ మనం ఎంటర్ చేసి సబ్మిట్ కొడితే మనకి సిటీ సెంటర్ని చూపిస్తుంది. సో ఇప్పుడు నేను చేసి చూపిస్తాను మీకు. మనం ఇక్కడ అప్లికేషన్ నెంబర్ ఎంటర్ చేయాలి. ఓకే, నెక్స్ట్ పాస్వర్డ్. ఓకే, మనం ఇలా పాస్వర్డ్ చూడండి, అప్లికేషన్ నెంబరు, పాస్వర్డ్ అండ్ సెక్యూరిటీ పిన్ ఎంటర్ చేసిన తర్వాత సబ్మిట్ పైన క్లిక్ చేసినట్టయితే సో మనకి ఈ విధంగా డిస్ప్లే అనేటటువంటిది అవుతుంది చూడండి. మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టూడెంట్ అప్లికేషన్ నెంబరు అండ్ నేము అండ్ వాళ్ళ ఫాదర్ నేమ్, సో మనకి డీటెయిల్స్ మొత్తం అన్ని కూడా వస్తాయి. సో మనకి ఇందులో మెయిన్ ఏంటి, మనకి సిటీ ఆఫ్ ద ఎగ్జామ్ సెంటర్, మనకి ఎగ్జామ్ సెంటర్ ఎక్కడ అనేది తెలుసుకోవడం మనకి ఇంపార్టెంట్ మెయిన్ కాబట్టి చూడండి. సో విశాఖపట్నం అని వచ్చింది కదా, స్టేట్ ఏమో ఆంధ్రప్రదేశ్. ఓకేనా. సో ఇది. సో నెక్స్ట్ ఎగ్జామ్ కూడా ఏ సమయానికి జరుగుతుంది అనేది కూడా ఇందులో క్లియర్గా ఇవ్వడం జరుగుతుంది. సో మీ అందరూ కూడా ఈ విధంగా డౌన్లోడ్ చేసుకోండి. సార్ ఒకవేళ పాస్వర్డ్ మర్చిపోతే ఏంటి అని చెప్పేసి పేరెంట్స్ అడుగుతున్నారు. సో మీరు ఆ పక్కనే మీరు చూసినట్టయితే ఆ కాలంలో ఫర్గాట్ పాస్వర్డ్ అని ఉంది. సో ఫర్గాట్ పాస్వర్డ్ మీరు క్లిక్ చేస్తే నెక్స్ట్ ప్రాసెస్ అనేది ఓపెన్ చేస్తే మీకు ఆటోమేటిక్గా అర్థం అవుతుంది. సో మీరు ఆ విధంగా కంటిన్యూ అవ్వచ్చు. ఓకేనా. థ్యాంక్ యూ.